అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి చాలామందికి అయితే నిధులు అనేవి అయితే జమ కావట్లేదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే జమ కాలేదో వారికైతే జమ చేయబోతుందన్నమాట. సో ముందుగా ఎంతమందికి జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో ముఖ్యంగా రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా. సో మొత్తంగా మనకి 2 విడతల కింద అయితే నిధులు అనేవి అయితే జమ అయ్యాయండి. ప్రస్తుతం మనకి 1126 కోట్ల రూపాయల వరకు కూడా దాదాపుగా 21 లక్షల మంది రైతుల ఖాతాలు జమ అయ్యాయండి. మొదటి విడత కింద 4 లక్షల వరకు, ఆ తర్వాత 15 లక్షల మంది ఖాతాలో మొదటి విడత 569 కోట్లు అయితే రెండో విడతతో కలిపి మొత్తం 1126 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే రాష్ట్రంలో మనకు ఒక్కో ఎకరం పట్ట కలిగిన రైతులు మొత్తం 24 లక్షల మంది ఉంటే ఈరోజు ఎకరం పట్ట కలిగిన రైతుల ఖాతాలో 15 లక్షల మంది ఖాతాలో మనకి ఇక్కడ 1100 కోట్ల రూపాయలు అనేవి అయితే జమ చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రైతు బంధుని మనకి 4,000 రూపాయలతో, అంటే మనకి ఈ యొక్క 4,000 రూపాయలతో ప్రారంభించి గతంలో మనకి 5,000 రూపాయలు చేసి మనకి ఇప్పుడు 6,000 రూపాయల వరకు కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పుడు మనకి జనవరి 26వ తారీఖు నాడు మనకి ఈ యొక్క పథకం ద్వారా నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం చాలామందికి జమ కావట్లేదు చెప్పేసి అది అంటున్నారండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే మనకి ఈ యొక్క నిధులు కూడా త్వరలో అందరికీ కూడా జమ అవుతాయండి, కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందని చెప్పేసి అంటుంది. సో ప్రస్తుతం ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా మార్చి 31 తేదీ వరకు జరిగే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.